నమస్కారం. దూరదర్శన్ యాదగిరి 7 గంటల వార్తా ప్రసారానికి స్వాగతం. వివరాలకు వెళ్లే ముందు ఈనాటి ముఖ్యాంశాలు. భారత్ను గ్లోబల్ డిజిటల్ హబ్గా రూపొందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన. సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయని వెల్లడి. రైతుల సంక్షేమం కోసమే కొత్త వ్యవసాయ చట్టాలను రూపొందించినట్లు ప్రకాష్ జవడేకర్ వ్యాఖ్య. ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని స్మృతి ఇరానీ విమర్శ. కోవిడ్ టీకాపై వివిధ దశల్లో పరిశోధనలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ప్రకటన. కొద్ది వారాల్లో టీకా అందుబాటులోకి వస్తుందని ఆశాభావం. ధరణి వెబ్సైట్పై స్టేను ఈ నెల 10 వరకు పొడిగించిన హైకోర్టు. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం. కోవిడ్-19 బారిన పడకుండా స్వీయ రక్షణ చర్యలు తీసుకుందాం. నిరంతరం మాస్క్ను ధరిద్దాం. 2 గజాల దూరం పాటిద్దాం. తరచూ చేతులు శుభ్రం చేసుకుందాం. వివరాలు. కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా దేశంలో పేదలు, బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలను చేరవేసేందుకు మొబైల్ టెక్నాలజీ తోడ్పడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 4వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ సమావేశాన్ని ఉద్దేశించి వర్చువల్గా ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ నెల 10 వరకు జరగనున్న ఈ సదస్సుని టెలికమ్యూనికేషన్ విభాగం, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్నాయి. వివిధ మంత్రిత్వ శాఖలు ఈ సదస్సులో పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ దేశంలో డిజిటల్ పరిజ్ఞానాల సామర్థ్యం అపారమని అన్నారు. కొత్తగా వస్తున్న నూతన సాంకేతిక పరిజ్ఞానాలతో ప్రజల జీవనాన్ని మెరుగుపరచడంపై ప్రణాళికలు రూపొందించడం అవసరమని అన్నారు. ఈ పరిజ్ఞానాలతో మెరుగైన విద్య, వైద్య సౌకర్యాలు కల్పించడం, రైతులకు సమాచారం అందించడం, చిన్న తరహా వ్యాపారవేత్తలకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడం వంటి లక్ష్యాలను సాధించవచ్చని పీఎం పేర్కొన్నారు. కోట్లాది మంది భారతీయులకు సాధికారత కల్పించేందుకు 5G టెక్నాలజీని నిర్ణీత వ్యవధిలో అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాలు ఎప్పటికప్పుడు మారుతుండడం వల్ల మొబైళ్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల్ని తరచుగా మార్చే సంస్కృతికి ప్రతి ఒక్కరూ అలవాటు పడ్డారని అన్నారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాల్ని సమర్థంగా నిర్వహించేందుకు ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు గల సాధ్యాసాధ్యాల్ని పరిశీలించాలని ప్రధాని మొబైల్ పరిశ్రమకు సూచించారు. Even in the history of mankind, friends, it is because of mobile technology that we are able to provide benefits worth billions of dollars to millions of Indians. The digital potential of our nation is unparalleled, perhaps even in the history of mankind. Friends, it is because of mobile technology that we are able to provide benefits worth billions of dollars to millions of Indians. It is because of our mobile technology that we are able to help the poor and vulnerable quickly during the pandemic. It is because of mobile technology that we are seeing billions of cashless transactions which boosts formalization and transparency. It is because of mobile technology that we will enable smooth, contactless interface on toll booths. It is also with the help of mobile technology that we will embark on one of the world's largest COVID-19 vaccination drive. Friends, we have achieved much success in mobile manufacturing in India. India is emerging as one of the most preferred destinations for mobile manufacturing. Friends, due to technological upgradation, వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని కోరుతూ ప్రతిపక్షాలు చేపట్టిన భారత్ బంద్ ప్రభావం దేశంపై ప్రభావం చూపలేదు. సాధారణ జనజీవనం యథావిధిగా కొనసాగింది. రైళ్లు, మెట్రో రైళ్లు, బస్సులు, ఇతర రవాణా సాధనాలు తిరిగాయి. బ్యాంకులు పనిచేశాయి. వర్తక, వాణిజ్య కలాపాలు కొనసాగాయి. రాష్ట్రంలో కూడా బంద్ ప్రభావం ఏమీ లేదు. జాతీయ రహదారులపై కొందరు రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేశారు. మధ్యాహ్నం నుంచి ఆర్టీసీ బస్సులు నడిచాయి. దుకాణాలు తెరుచుకున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు యథావిధిగా పనిచేశాయి.
పార్లమెంట్ ఆమోదించిన వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని కేంద్ర మంత్రులు ఆరోపించారు. భారత్ బంద్ ప్రభావం ఏమాత్రం లేదని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనం కోసమే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాల్లో సంస్కరణలు తీసుకొచ్చిందని తెలిపారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు, నిపుణుల అభిప్రాయాలు, రైతుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని కొత్త చట్టాల్ని రూపొందించినట్లు తెలిపారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావ్దేకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కూడా వ్యవసాయ చట్టాల్లో సంస్కరణలు తీసుకురావాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. 2019లో ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని ప్రస్తావించిందన్నారు. में पराजित हुए हैं और पराजित होने के बाद कहीं भी अवसर मिलता है तो उनको लगता है यही हमारा मौका है तो उसका लाभ उठाए, इसके सिवा कुछ भी नहीं है। अरे खुद शरद पवार ने एपीएमसी कानून यूपीए के कृषि मंत्री के तहत मॉडल कानून तैयार किया और सभी राज्यों को दिया। सभी राज्यों में से 10 राज्यों ने उसको स्वीकार भी किया। तब अच्छा था एपीएमसी का मॉडल कानून, और आज अगर हम करते हैं तो बुरा है, ऐसा कैसा होगा? तो दूसरी, कॉन्ट्रैक्ट फार्मिंग का कानून ऑलरेडी 20 राज्यों ने पास किया है, तब वो अच्छा, और जब हम करें तो बुरा। और इसेंशियल कमोडिटीज एक्ट में अनावश्यक बंधन, जब किल्लत थी तो वो बंधन जरूरी थे। आज किल्लत नहीं है, अनाज की बहुतायत है, तब अब जरूरत नहीं है, यही तो हम कह रहे हैं। और इसलिए मुझे पूरा विश्वास है कि राजनेता भी और राजनीतिक दल भी पाखंड छोड़े, सच्चाई का सामना करे, सच्चा बोलना सीखे। जो मैनिफेस्टो में कांग्रेस ने लिखा वो क्या था? कांग्रेस ने मैनिफेस्टो में लिखा कि ये 3 कानून हम रद्द करेंगे, 3 कानून हम बनाएंगे नए। यही तो आश्वासन जो हमने किया, वही तो आश्वासन उन्होंने दिया था। और उन्होंने ये भी लिखा था कि एपीएमसी कानून में बदलाव करेंगे वगैरह। तो यही बात जो हमने की वही उन्होंने आश्वासन दिया था। राहुल गांधी ने प्रेस कॉन्फ्रेंस करके बताया था कि हमारे कांग्रेस के राज्य तुरंत प्रभाव से एपीएमसी के दायरे से कुछ चीजें बाहर कर देंगे, नहीं किया, और आज उल्टा ट्वीट कर रहे हैं। तो ये राजनीति है। किसान को बरगलाने के लिए మరోవైపు కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసమే భారత్ బంద్ చేపట్టాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని చెప్పారు. తాజాగా పార్లమెంట్ ఆమోదించిన వ్యవసాయ చట్టాలతో రైతులకు మేలు జరుగుతుందన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రైతు సంఘాల ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించారు. 11 రైతు సంఘాలకు చెందిన ప్రతినిధులతో హోంమంత్రి అమిత్ షా చర్చలు జరుపుతున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కూడా చర్చల్లో పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్కు చెందిన రైతులు ఢిల్లీలో దాదాపు 10 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్ రైతు సంఘాల నేతలతో 5 విడతలుగా చర్చలు జరిపినప్పటికీ ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగి రైతు సంఘాల నేతలతో చర్చలు జరుపుతున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధిలో మన దేశం ముందు వరుసలో ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. డిఎస్టీ సిఐఐ ఇండియా పోర్చుగల్ టెక్నాలజీ సమ్మిట్ 2020లో ప్రసంగించిన కేంద్ర మంత్రి ప్రస్తుతం దేశంలో 30 వరకు వ్యాక్సిన్లు అభివృద్ధి జరుగుతోందన్నారు. అందులో ఐసీఎంఆర్, భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కోవాక్సిన్, సీరం ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేస్తున్న కోవిషీల్డ్ ముందు వరుసలో ఉన్నాయని అన్నారు. మన దేశంలో వివిధ సంస్థలు అభివృద్ధి చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధిలో భారత వైద్య పరిశోధన సంస్థ ఐసీఎంఆర్ భాగస్వామ్యం అవుతోందన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని హర్షవర్ధన్ ఆశాభావం వ్యక్తం చేశారు. మరిన్ని వార్తలు చూసే ముందు ఇప్పుడు ఒక స్వల్ప విరామం. గిఫ్ట్ వచ్చింది. వారే వా, లెజెండ్ బ్యాట్ ఇది. దీంతో నేను ఆడతాను. అరే, ఫ్యూచర్ బ్యాటింగ్ లెజెండ్ ని నేను. దీని మీద ఎవరి పేరు రాసుంటే బ్యాట్ వాళ్ళకే దొరుకుతుంది. అరే యార్, చూసారా, దీని మీద నా పేరు రాసుండకపోతే ఎంత గొడవ అయిపోయేదో. అందుకే ఆర్బీఐ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ అయినా బ్యాంక్ లాకర్ అయినా మీరు కూడబెట్టిన డబ్బు మీరు నిర్ణయించిన వారికే అందేందుకు అందులో నామినీ పేరు తప్పకుండా నమోదు చేయండి. ఆర్బీఐ ఉంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. ధరణి పోర్టల్లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై ఈ నెల 10 వరకు హైకోర్టు స్టే పొడిగించింది. ధరణి నిబంధనలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన 3 జీవోల్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కౌంటర్లు దాఖలు చేసేందుకు సమయం కావాలని ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ కోరడంతో విచారణను గురువారానికి వాయిదా వేసింది. గతంలో ఇచ్చిన స్టేను ఈ నెల 10వ తేదీకి పొడిగిస్తున్నట్లు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దేశంలో కోవిడ్ వైరస్ వ్యాప్తి తగ్గుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గత 5 నెలల కాలంలో తాజాగా అతి తక్కువ స్థాయిలో కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. కోవిడ్ వైరస్కు చికిత్స పొంది కోలుకుంటున్న వారి శాతం 94.5%కి చేరుకుందన్నారు. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ కలిసి వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాల్సిందిగా దరఖాస్తు చేసినట్లు చెప్పారు. మన దేశంలో మొత్తం 6 వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్ దశలో ఉన్నాయన్నారు. వీటిలో కొన్ని వ్యాక్సిన్లకు మరికొద్ది వారాల్లో లైసెన్స్ వచ్చే అవకాశం ఉందని రాజేష్ భూషణ్ వివరించారు. వ్యాక్సిన్ అందించే విషయంలో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయని, కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి వ్యాక్సిన్ను అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. వ్యాక్సిన్ను 3 కోట్ల మంది హెల్త్ వర్కర్లకు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు అందించనున్నట్లు రాజేష్ భూషణ్ తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణకు బ్రిటన్ చర్యలు ప్రారంభించింది. ఫైజర్ కంపెనీ రూపొందించిన టీకాను బ్రిటన్లో వినియోగిస్తున్నారు. అమెరికాకు చెందిన ఫైబర్, బ్రిటన్లోని బయోఎన్టెక్ సంయుక్తంగా ఈ టీకాను రూపొందించింది. తొలి టీకాను 90 ఏళ్ల వృద్ధురాలు మార్గరెట్ కీనన్కి ఇచ్చారు. దీంతో ఫైజర్ బయోఎన్టెక్ కోవిడ్ టీకాను ప్రపంచంలోనే తొలిసారి తీసుకున్నట్లు వ్యక్తిగా మార్గరెట్ గుర్తింపు పొందారు. టీకాను 80 ఏళ్లు దాటిన వారికి, వారి ఆరోగ్య కేర్ సిబ్బందికి కూడా టీకాను పంపిణీ చేస్తామని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. కోవిడ్కు గురయ్యే వారికి ముందు టీకా ఇవ్వాలని ప్రధాని బోరిస్ జాన్సన్ ఆదేశించారు. ఫైజర్ టీకాను అనుమతిచ్చి దాన్ని వాడుతున్న తొలి దేశంగా బ్రిటన్ నిలిచింది. ఫైజర్ బయోఎన్టెక్కు చెందిన సుమారు 8 లక్షల డోసులను బ్రిటన్ ప్రభుత్వం పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం పీఎంఈజీపీ నిరుద్యోగ యువతకు వరంలా మారింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా నిరుద్యోగ యువతకు మంచి ప్రత్యామ్నాయ మార్గం చూపెడుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి చూపించడంతో పాటు వారి ద్వారా మరికొందరికి జీవనోపాధి కల్పిస్తోంది. మరిన్ని వివరాలు. ఉన్నత చదువులు, స్వశక్తితో బ్రతకాలి అనే ఆలోచన, దానికి తోడు మరికొందరికి ఉపాధినిస్తూ ప్రకృతిని కాపాడాలనే సంకల్పానికి ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం వరంలా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీపురంలో ఈ పథకం విజయవంతంగా అమలవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడ్ మండలం లక్ష్మీపురానికి చెందిన రాజశేఖర్, రమాదేవి దంపతులు ఎంబీఏ చేశారు. చేస్తున్న ఉద్యోగం కంటే సొంత ఊరులోనే పరిశ్రమ స్థాపించి కొందరికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పర్యావరణానికి చేయూత ఇవ్వాలనే ఉద్దేశంతో జ్యూట్ బ్యాగులు, క్లాత్ కవర్ల తయారీ రంగాన్ని ఎంచుకున్నారు. ఇందుకుగాను బ్యాంకుల నుంచి 25 లక్షల రూపాయల రుణాన్ని ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం పీఎంఈజీపీ పథకం కింద తీసుకున్నారు. జ్యూట్ బ్యాగుల తయారీలో తమతో పాటు మరో 20 మందికి ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. పరిశ్రమ వ్యవస్థాపకురాలు రమాదేవి మాట్లాడుతూ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం ద్వారా రుణం లభించిందని చెప్పారు. ప్లాస్టిక్ బ్యాన్ చేయడము, దానివల్ల మేము జూట్ బ్యాగ్స్ పెట్టవలసి వచ్చింది. కోవిడ్ ఇది మేము అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, శానిటైజరు, మాస్కులు మెయింటైన్ చేస్తూ వర్క్ చేపిస్తున్నాము. ఇందులో మేము ఈ ఊర్లోనే ఎంప్లాయీస్ని తీసుకోవాలి అనేసి ఒక 20 మెంబర్స్కి మేము ఇస్తున్నాము, ఉపాధి ఇస్తున్నాము. ఏపీజీవీ బ్యాంక్ రీజనల్ మేనేజర్ శ్రీకాంత్ మాట్లాడుతూ పర్యావరణానికి చేయూతనందించే జ్యూట్ బ్యాగుల తయారీ పరిశ్రమకు తమ బ్యాంకు ద్వారా రుణం అందించామని చెప్పారు. ఇందుకు 35% సబ్సిడీ లభించిందని, నిరుద్యోగ యువత ఇటువంటి పథకాల్ని వినియోగించుకోవాలని అన్నారు. ప్రధాన్ మంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం కింద ఈ యొక్క లోన్ వాళ్ళకి ఇచ్చేసేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ నుంచి వాళ్లకు దాదాపుగా 9 లక్షల రూపాయల సబ్సిడీతోటి ఈ లోన్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల మాకేంటంటే రాష్ట్ర గవర్నమెంట్ లోపల రాష్ట్ర ప్రభుత్వం వారి ద్వారా ఇచ్చిన కాన్సెప్ట్ను కూడా దీంట్లో ఇవి చేసుకొని దాదాపు 25 మందికి వీళ్ళు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేశారు. ఈ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడంలో కూడా 2 ఆడవాళ్ళకి, ఒంటరి మహిళలను కూడా తీసుకొని వాళ్ళ అభివృద్ధి కూడా తోడ్పాటు చేసిండ్రు. ఈ యొక్క ఇండస్ట్రీ బాగా డెవలప్ కావడానికి బ్యాంకుతో పాటుగా వాళ్ళ యొక్క కృషి కూడా బాగా ఉంది. మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నారు వీళ్ళు. ఈ యొక్క ఇది కూడా బాగా ఫ్యాక్టరీ బాగా ఇది కావాలా. తర్వాత ఈ ఏరియాలో ఉన్న యూత్ అంతా కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ ఏరియా డెవలప్మెంట్ లోపల భాగస్వాములు కావాలి. జ్యూట్ బ్యాగుల తయారీ సంస్థలో పనిచేస్తున్న వారు మాట్లాడుతూ ఈ పరిశ్రమలో పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. కరోనా సమయంలో ఇంట్లో ఉన్న తమకు ఉపాధి లభించిందని తెలిపారు.
ఈ కరోనా లాక్డౌన్ వల్ల మాకు ఎలాంటి పని లేదు. కానీ ఇక్కడ ఇండస్ట్రీగా పెట్టిన మా ఎండి గారు రమాదేవి గారు, రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడ ఇండస్ట్రీ పెట్టడం జరిగింది. అందులో మాకు 20 మందికి అవకాశం కల్పించడం జరిగింది. ఇక్కడ మేము ఏం నేర్చుకుంటున్నామంటే పర్యావరణాన్ని కాపాడుతూనే జూట్ బ్యాగ్స్ అంటే ఏంటో తెలియదు ఒకప్పుడు. జూట్ బ్యాగ్స్ని తయారు చేస్తున్నాం మేము. ఈ జూట్ బ్యాగ్స్ వల్ల ఉపయోగం ఏంటంటే ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని ఎంతో కొంత తన వంతుగా ఈ జూట్ బ్యాగ్స్ వల్ల ప్లాస్టిక్ని హరించడం జరుగుతుంది. అదే మేము ఇక్కడ చాలా వరకు ఈ కంపెనీలోకి వచ్చాక నేర్చుకున్నాము ఈ పని గురించి. చాలా సంతోషంగా ఉంది ఇలాంటి వర్క్ చేస్తున్నందుకు. ఇక్కడ ఇంతకుముందు మాకేం పని లేదు, ఖాళీగా ఉంటున్నాం. కరోనా వల్ల ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ఇండస్ట్రీ పెట్టారు. అయితే దీనివల్ల 20 మంది వచ్చి పనిచేస్తున్నాం. నెలకు 6,000 శాలరీ వస్తుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. భారత్ను గ్లోబల్ డిజిటల్ హబ్గా రూపొందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన. సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయని వెల్లడి. రైతుల సంక్షేమం కోసమే కొత్త వ్యవసాయ చట్టాలను రూపొందించినట్లు ప్రకాష్ జవడేకర్ వ్యాఖ్య. ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని స్మృతి ఇరానీ విమర్శ. కోవిడ్ టీకాపై వివిధ దశల్లో పరిశోధనలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ప్రకటన. కొద్ది వారాల్లో టీకా అందుబాటులోకి వస్తుందని ఆశాభావం. ధరణి వెబ్సైట్పై స్టేను ఈ నెల 10 వరకు పొడిగించిన హైకోర్టు. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం.